అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే మహా. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. జూలై 13వ తారీఖు ఆదివారం రోజున ఈ యొక్క జీవితంలోకి ఏ వ్యక్తి ప్రవేశించబోతున్నాడు, కుంభరాశి వారికి ఏం జరుగుతుంది, ఎలాంటి గోచార ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశికి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి శనిదేవుడు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమయం ఎలా ఉంటుంది, ఏమిటి, వీరికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటువంటి అంశాలను తెలుసుకుందాం. కుంభరాశి వారి యొక్క జీవితంలోకి ఒక సరికొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. అయితే వీరు ఈ సమయంలో ఖచ్చితంగా కూడా కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలలో కానీ మీరు జాగ్రత్తగా లేకపోతే కనుక సమస్యలు అయితే మీకు చాలా వరకు కూడా ఎక్కువైపోతాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగా సమస్యలు అనేటివి మీకు ఎక్కువగా ఉండకుండా ఉండాలి అన్న, సమస్యలు అనేటివి తొలగిపోవాలన్నా కానీ, ఆర్థిక పరిస్థితులు అనేది మీకు అనుకూలంగా ఉండాలి అన్నా కానీ ఖచ్చితంగా కూడా కుంభరాశి వారి ఎక్కడున్నా సరే ఈ వీడియోనైతే మాత్రం తప్పకుండా చూడాల్సిందే. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలా ఉంటారు, వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి, అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఎలాంటి పరిస్థితులు అయితే సంభవించబోతున్నాయి అనేటువంటి అంశాన్ని కూడా తెలుసుకుందాం. కాబట్టి కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం అంటే చాలా మంచి అవగాహన అనేది కొన్నిటిపైన ఉండబోతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక అంటే ఆర్థికంగా వీరికి ఎలాంటి సమస్య అనేది లేకుండా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనేది కాస్త చక్కబడుతుంది. అంటే వీరు అనుకోవచ్చు, మాకు ప్రస్తుతం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా అంటే చాలా సమస్యలు ఉన్నాయి, ఆర్థికంగా మేము అస్సలు కూడా కుదుటపడే ఛాన్సే లేదు అని ఖచ్చితంగా కూడా ఈ సమయం అనేది ఈ రాశి వారికి కలిసి వచ్చే సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా 100% కూడా మీరు కుదుట పడబోతున్నారు అని కూడా గుర్తుపెట్టుకోండి. ఆర్థిక పరంగా కష్టాలు అనేటివి ఖచ్చితంగా కూడా తొలగిపోబోతున్నాయి అని కూడా గుర్తుపెట్టుకోండి. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే రాబోతున్నాయి. గ్రహాలు కూడా వీరికి అనుకూలించబోతున్నాయి. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరి సమస్యలు అనేటివి ఖచ్చితంగా కూడా చాలా త్వరగా తొలగిపోబోతూ ఉన్నాయని కూడా గుర్తుపెట్టుకోండి. వీరికి జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే వాటిని తట్టుకునే దమ్ము, ధైర్యము అనేది అధికంగా ఉంటుంది. ఆ ధైర్యాన్ని అయితే మీరు ఎప్పటికీ కూడా కోల్పోకుండా చూసుకోవాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే, ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే, కానీ మీరు ఎలాంటి సమస్యలు వచ్చినా ఖచ్చితంగా కూడా చాలా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కానీ ప్రస్తుతం అయితే మీకు అంటే ఈ సంవత్సరం వరకు చూసుకున్నట్లయితే కనుక కొత్త వ్యక్తులతో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎప్పుడైనా సరే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నూతనంగా పరిచయం అయ్యే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖం తెలియని వ్యక్తులతో అధిక స్నేహం అయితే పనికిరాదు. అధికంగా మాట్లాడడం అస్సలు మంచిది కాదు. అలానే ఎవరిని కూడా గుడ్డిగా అస్సలు నమ్మకూడదు. మీరు ఎవరిని గుడ్డిగా నమ్మినా మీకు సమస్యలు తప్పవు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ప్రయోజనాలు అయితే మీకు ఉంటాయి. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే ఈ సమయం అయితే మీకు గోచారం ఎలా ఉంది అంటే కనుక కష్టపడితేనే ఫలితం ఉంటుంది, కష్టపడకుండా ప్రతిఫలం అనేది అస్సలు ఉండదు అని గుర్తుపెట్టుకోండి. ఆర్థికంగా కూడా మీకు ఎదురయ్యేటువంటి ఏ సమస్యలైనా సరే ఈ సమయంలోనైతే మీకు సమయస్ఫూర్తితో వాటిని ఖచ్చితంగా కూడా దాటుకొని వెళ్ళిపోతారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మీ యొక్క కుంభరాశి జాతకులకి వ్యాపారంలో ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. కానీ దానికి తగినటువంటి కృషి చాలా అవసరం. అంటే మీరేదో నార్మల్గా ఎప్పుడు చేసినటువంటి వ్యాపారం చేసి అందులో కలిసి రావాలని చెప్పి అసలు కుదరదు. కాబట్టి వ్యాపారంలో చాలా ముందుకు సాగిపోవాలి.
వ్యాపారంలో మంచి విజయాన్ని పొందాలనుకుంటే ఎప్పటికప్పుడు కూడా కాస్త ఎక్కువగా కష్టం అనేది అవసరం. అలా ఎప్పటికంటే కాస్త ఎక్కువగానే కష్టం చేయడం వలన మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అనేది కష్టపడితేనే ప్రతిఫలం అనేది ఉంటుంది. కష్టపడకుండా మీకు అనుకున్నది సాధించాలి అంటే చాలా కష్టం. కాబట్టి ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం అయితే ఉంటుంది. కుంభరాశి వారికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది 100% అయితే 100% కూడా వచ్చి తీరుతుంది. కనుక మీరు జీవితంలో ముందుకు సాగిపోవాలి అంటే మీరు అంటే ఇంకా అందరు కష్టపడుతూనే ఉన్నాం కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. అయినా ఫలితం లేదు అంటే మీరు ఇంకాస్త ఎక్కువగా కష్టపడాలి. 100% కూడా మీరు కాస్త ఎక్కువగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు చేరే వరకు కూడా కాస్త ఎక్కువగా కష్టపడండి. ఆ తర్వాత మీకు అంటే తక్కువ కష్టపడినా సరే మంచి ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి మీరు అనుకున్నది సాధించేంత వరకు కూడాను కష్టపడండి. ఇక అప్పుడు మంచి ఫలితం అయితే అప్పుడు కంపల్సరీ 100% మీకు దక్కుతుంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇప్పుడు అంటే కొత్త వ్యక్తులు వీరి జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. అయితే కొంతమంది కుంభరాశి వ్యక్తులకి కొంతమంది స్త్రీలతో మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అంటే అన్ని విధాలుగా కూడా ఎప్పుడు కూడా మీ మంచి కోరేటువంటి వ్యక్తుల వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు మంచి జరగాలని చెప్పి కొంతమంది వ్యక్తులు కుంభరాశి వారిని అంటే చేరువవుతూ ఉంటారు. వారు చేరువైన దగ్గర నుంచి కూడా వీరి జీవితం మారిపోతుంది. అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా అయితే ఈ రాశి వారు ఖచ్చితంగా కూడా ఇక వీరి యొక్క బాగోగులు కోరున్నటువంటి వ్యక్తులు వీరి యొక్క జీవితంలోనికి రాబోతున్నారు. అంతేకాదు వీరు ఎప్పుడు కూడా బాగుండాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తులు వీరి జీవితంలోనికి రాబోతూ ఉన్నారు. అలానే ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ప్రతికూలత అనేది తొలగిపోతుంది. కానీ కొంతమందితో చాలా జాగ్రత్తగా ఉండండి. కొంతమందితో మీరు జాగ్రత్తగా ఉండడం వలన మీకు సమస్యలు అనేటివి లేకుండా ఉంటాయి. ఆర్థికంగా కూడా మీరు కష్టాలు లేకుండా చాలా సంతోషంగా ఉండవచ్చు. కష్టాల నుంచి కూడా విముక్తి అనేది పొందవచ్చు. ఇక మీకు జీవితంలో అనుకూలమైనటువంటి ప్రభావాలు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేటివి రావడం జరుగుతుంది. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొత్త వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మంచి కోరే వ్యక్తులను మీరు ఎప్పటికీ కూడా వదులుకోవద్దు. అలానే మీ మంచి కోరేటువంటి వ్యక్తులు వదులుకోవడం వలన మీకు అంటే మీరు మీ లైఫ్లో చాలా మిస్ అయిపోతారని కూడా గుర్తుపెట్టుకోండి. అందులో మీరు ఖచ్చితంగా కూడా మీ గురించి మంచి కోరేటువంటి వ్యక్తుల గురించి మీరు ఎప్పుడూ కూడా ఆరాధిస్తూ ఉండాలి. అంటే మీ మంచి కోరే వ్యక్తులు ఎల్లవేళలా కూడా వాళ్ళు మీ మంచి కోరుతూనే ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా మీకు అంటే ఆ మంచి కోరే వ్యక్తులని దూరం చేసుకోకూడదు. మీ జీవితంలోకి మీరు మంచి కోరే ఒక వ్యక్తి వచ్చారు అంటే అది అదృష్టంగా భావించాలి. కాబట్టి మీకు అంటే మీ లైఫ్లోకి ఒక కొత్త వ్యక్తి అనేవారు రాబోతున్నారు. వారి వల్ల మీ జాతకం మారుతుంది, మీ జీవితం మారుతుంది. మీ చుట్టూ ఉన్నటువంటి చెడు ప్రభావాలు తొలగిపోతాయి. మీకు కావలసినంత సంపద ఐశ్వర్యం అనేది వస్తుంది. అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. ప్రతికూలత అనేది తొలగిపోబోతుంది. ప్రతికూలమైనటువంటి పరిస్థితులు తొలగిపోయి అనుకూలమైనటువంటి ప్రభావాలను కూడా మీరు ఎదుర్కోబోతూ ఉన్నారని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల జీవితంలోకి ఎలాంటి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు అనేది కాబట్టి తెలుసుకున్నాం కదండి. కాబట్టి కుంభరాశి వారైతే ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. కుంభరాశి వారు ప్రమోషన్ పొందుకునే అర్హత ఉంది. కుంభరాశి అందుకోలేని వ్యక్తి ప్రమోషన్ పొందుకునే అవకాశాలు ఈరోజు మిథున ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. మీరు చేయని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశం ఉద్యోగాల జీవితంలో కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఆరోపణ ఎదుర్కొనవలసి ఉంటుంది. మీరు మీ యొక్క ఆరోపణ నిజం కావాలని నిర్భయంగా మాట్లాడిపోయాలి. ఎందుకంటే మీరు ఏ తప్పు చేయకుండా మీ మీద నింద నొప్పినప్పుడు మీరు దాని మీద నిర్భయంగా మాట్లాడండి. మీ నిందను మీరైతే పొడగొట్టుకొని భయపడుతూ మాట్లాడకండి. ఆ నింద నిజమని వారిని చెప్పిస్తారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. మీపై అధికారుల నుండి మీరు కొన్ని మాటలు పడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి
ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా మీకు అవసరం. ఈ విధానంగా అయితే అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా మీ కుంభరాశి వ్యక్తులకి ఈ 2025 సంవత్సరం జూలై 13వ తారీఖు ఆదివారం నుండి కలగబోతుంది. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు అనేది ఈరోజు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక మీరు భాగస్వామ్య ఒప్పందాలు, భాగస్వామ్య సంతకాలంటే మీకు అంతగా మేలు చేయవు కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు అనేది అప్రమత్తంగా ఉండడం, చాకచక్యంగా వ్యవహరించడం చాలా ఉత్తమం. ఎవరు లిఫ్ట్ అడగడం కాదా అని చెప్పేసి వారికి లిఫ్ట్ ఇచ్చేసి మీరు లేనిపోయిన సమస్యలన్నీ తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రాత్రి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు అనేది చాలా జాగ్రత్తగా అనిపిస్తుంది. అలాగే మీరు పోలీస్